ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన బాలలకు రాష్ట్రీయ పురస్కారాలను రాష్ట్రపతి రేపు ప్రదానం చేస్తారు. ఎసెంట్ భూములను వెనక్కు తీసుకుంటే లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 109వ సంచిక ఈ ఆదివారం 28వ తేదీ ప్రసారమవుతుంది. ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో భారత జంట ఫైనల్స్కు చేరుకుంది. అయోధ్యలో నూతన రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ప్రాణప్రతిష్ఠకు ముందు నిర్వహించే వైదిక క్రతువులు నేటితో ముగుస్తాయి. ఇవాళ బాలరాముడికి వివిధ నదుల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్నానం చేయిస్తారు. శయ్యాధివాసం, అఘోర హోమం, వాస్తుశాంతి, జాగరణ కార్యక్రమాలతో నేటి లాంఛనాలు పూర్తవుతాయి. అయోధ్య నగరమంతా కీర్తనలు, భజనలు, రామచరితమానస్ పారాయణలతో మార్మోగిపోతోంది. ఇక ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. సరయూ నదిలో సైతం వాటర్ పోలీస్ పహరా కాస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ కెమెరాలతో నగరం మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు. రేపటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రామమందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం దూరదర్శన్ నేషనల్, దూరదర్శన్ న్యూస్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేటు ఛానళ్లు కూడా దూరదర్శన్ సౌజన్యంతో అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. కేవలం భారతదేశంలోనే కాక పలు విదేశాల్లో సైతం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. భారతీయ మూలాలు కలిగిన ఆసియా దేశాలతో పాటు యూరోపియన్, అమెరికన్ దేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో కూడా ప్రాణప్రతిష్ఠ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయోధ్యలో రేపు జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని తిరుపతి తారకరామ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని ఈరోజు ఉదయం నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు మహాయజ్ఞానికి తరలివచ్చారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు జి. సీతారాం తెలిపారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రజలు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం ఒంగోలులో రాజస్థానీ మార్వాడీలు కలశయాత్ర నిర్వహించారు. బండ్లమెట్ట సెంటర్ నుంచి బైపాస్ రోడ్లోని బాబా రామ్దేవ్ మందిరం వరకు నిర్వహించిన ర్యాలీలో దాదాపు 700 మంది పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో శిరస్సుపై కలశాలు ఉంచుకొని రామనామ స్మరణ చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. యువకులు జై శ్రీరామ్ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 19 మంది చిన్నారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఢిల్లీలో పురస్కారాలు అందజేస్తారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 అవార్డు విజేతలను రాష్ట్రపతి సన్మానిస్తారు. కళలు, సంస్కృతి, సాహసం, సృజన, సంఘసేవ, క్రీడలు వంటి రంగాల్లో ప్రతిభ చూపిన పిల్లలకు ఈ అవార్డులిస్తారు. ఈ పురస్కారాలకు 5 నుండి 18 ఏళ్లలోపు పిల్లలు అర్హులు. ఈ ఏడాది 9 మంది బాలురు, 10 మంది బాలికలు పురస్కారాలకు ఎంపికైనట్లు వెల్లడించారు. ఎసెంట్ భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణలో భాగంగా వెనక్కు తీసుకుంటే మార్కెట్ విలువ మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం 1977కు పలు సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. అసైన్డ్ భూములు ఉన్నవారికి ఇతర భూముల యజమానులతో సమానంగానే చెల్లింపులు జరుగుతాయని, ఈ విషయంలో సంప్రదింపులకు అవకాశం లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆల్కహాల్ నుంచి జెట్ ఫ్యూయల్ తయారు చేసే మొట్టమొదటి పైలట్ టెక్నాలజీ ప్రాజెక్టును కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం పుణేలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విమానాల్లో ఉపయోగించగల బయోఫ్యూయల్ను భారీ స్థాయిలో తయారు చేయడం సాధ్యమవుతుంది. విమాన ఇంధనానికి అంతర్జాతీయ విపణిలో భారీ డిమాండ్ ఉందని మంత్రి చెప్పారు. జైవిక ఇంధనం తయారు చేసే విషయంలో భారత్పై పలు దేశాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయని ఆయన వెల్లడించారు. బ్రెజిల్ కంటే ముందు భారతదేశమే ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేసిందని మంత్రి ప్రకటించారు. ఈ విజయాన్ని సుసాధ్యం చేసిన ప్రజ్ ఉద్యోగ్ గ్రూప్ ఇంజనీర్లను ఆయన అభినందించారు. ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విభాగంలో భారత జంట ఫైనల్స్కు చేరుకుంది. చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్తో కూడిన భారత జట్టు మలేషియా టీంపై విజయం సాధించింది. చిరాగ్ సాత్విక్ జంట 21-18, 21-14 స్కోర్ చేసి 2 వరుస సెట్లలో గెలిచారు. 45 నిమిషాల్లో ఆట ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో భారత షట్లర్ ప్రణయ్ చైనా క్రీడాకారుడు షియూకీ చేతిలో ఓడిపోయారు. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు విధిగా ముందుగా సందర్శించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి విష్ణుచరణ్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై శనివారం సంబంధిత తహసీల్దార్లు, సెక్టార్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ మౌలిక సదుపాయాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కనీస వసతులైన తాగునీరు, విద్యుత్, ర్యాంప్, మరుగుదొడ్లు తదితర వసతులు ఉండాలని, విద్యాశాఖ సంబంధిత పనులు చేపడుతుందని సమన్వయం చేయాలని ఆయన సూచించారు. రహదారులపై డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు జిల్లాలో రహదారి భద్రతపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 16 ఏళ్లలోపు వారు మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరాలని తెలియజేశారు. సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, అతి వేగంతో నడపడం మంచిది కాదని సూచించారు. భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం పంచాయతీల అభివృద్ధికి మరో 1000 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమార్ వెల్లడించారు. శనివారం తిరుపతిలో కమిషనర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 3 రోజుల పాటు పంచాయతీరాజ్ అధికారులు హెల్దీ విలేజ్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కార్యాచరణను పరిశీలిస్తారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కూడా పరిశీలించి మన రాష్ట్రంలో అమలు చేయాల్సినవి ఏవైనా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ ఈ రోజు మధ్యాహ్నం సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. శనివారం నియమించిన 5 జోనల్ కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులతో ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ గురించి పవన్ కళ్యాణ్ సమాలోచనలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 2,26,00,000 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన బాలలకు రాష్ట్రీయ పురస్కారాలను రాష్ట్రపతి రేపు ప్రదానం చేస్తారు. అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంటే లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 109వ సంచిక ఈ ఆదివారం 28వ తేదీ ప్రసారమవుతుంది. ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో భారత జంట ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.